అయ్యయ్యో, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? ఇక మాకు దిక్కెవరండి? మాకు మీరు తప్ప దిక్కెవరండి? ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు? భగవంతుడా, మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ప్రశాంతంగా ఒక టూర్ కూడా వెళ్ళడం కుదరడం లేదు. బ్లడీ ఫూల్స్! డాక్టర్ చేయలేని పని మన ఊరి ఎత్తుపలాలు చేశాయంటే మీరు నమ్మలేరు. లేదంటే ఏదో సినిమా కోసం ఇటువంటి కథలు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇది జరిగిన సంఘటన. మీరు నమ్మి తీరాలి. ఇది మీరు నమ్మితేనే నేను కథను ముందుకు నడిపించగలను. నమ్మకం, అదే కదా జీవితం. నేను చంపేద్దాం అనుకుంటున్నావా అన్నా? అక్కడొకడు చావడానికి రెడీగా ఉన్నాడన్నా. వాడు నిలబడ్డ స్టైల్ చూస్తుంటే ఏదో లవ్ ఫెయిల్యూర్లా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే ఇక్కడ మనిషిలా అనిపించట్లేదే. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? ఈ దరిదాపుల్లో ఎవరూ చావడానికి వీలు లేదురా. ఈ ఏరియా దాటి ఎక్కడికైనా వెళ్ళి చావు మనం. బాబాయ్, మనం ఈ ట్రాక్ మీదే ఉందాం బాబాయ్. అప్పుడే వాడు లోపల రావడానికి భయపడతాడు. రండి. ఏంటి, ఏం కావాలి? ఏంట్రా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చావా? గుద్దాననుకో మొహం మీద. నువ్వు ఊరుకో బాబాయ్. ఆత్మహత్య చేసుకునే వాళ్ళని పట్టుకొని చెత్త కొట్టేయాలి. నీకన్నా పిచ్చి పట్టిందా? ఎవరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? అయితే ఇంటికి వచ్చి పట్టల మీద డాన్స్ ఆడావు? అయ్యో, దయచేసి అర్థం చేసుకోండి. నేను చావడానికి రాలేదు. ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నా సర్టిఫికెట్స్ అని అదిగో ఆ బ్యాగ్లో ఉన్నాయి. అవును, నీ బ్యాగ్ ఎందుకు అక్కడ తగిలించావు? ఇదిగో చూడరా, బ్యాగ్ ఎక్కడ తగిలించారో చూడు. రేయ్ చూపించరా. చూడరా. ఇలాంటి వాడిని ఎక్కడైనా చూసారా? రేయ్ నువ్వు చూసావా? ఈ కమెంట్స్ని చదివి చూడరా.
అప్పుడైనా నీకు రోషం వస్తుందేమో చూద్దాం. చూడరా చూస్తున్నాడు వాడు ఇదే సమస్య. జరిగింది చెప్తే ఎవరు నమ్మరు, కానీ అందరూ అలాంటి వారు కాదు. ఒకరు నమ్ముతారు, ఆయనే మా నాన్న. బండిలో ఏముంది? పిడకలు ఉన్నాయి సార్. బిల్లు ఉందా? బిల్లు లేదు సార్. బిల్లు లేదు సార్. బిల్లు లేదా అంటే దొంగ సరుకా? పిడకలు ఎవరైనా దొంగిలిస్తారా సార్? ఏంటి సార్? ఏమిటయ్యా అది? నేను ఇక్కడే ఉండాలా వెళ్ళిపోవాలా సార్? నువ్వు బాగా ఎస్ సార్. నీ దగ్గరున్న ఈ పేపర్స్ కరెక్ట్గా లేవు. అవసరమైనవి ఏమీ లేవు, అవసరం లేనివన్నీ ఉన్నాయి. మనిషి అన్నాక కొంచెం బాధ్యత ఉండాలి. నీకేముంటుంది? ఉద్యోగం చేయాలని ఉద్దేశం ఉండాలి. ఓ, అంటే మీరు నన్ను నమ్మడం లేదు కదా? నువ్వు నా కళ్ళ ముందు నిలబడకు. నువ్వెక్కడికి వెళ్తున్నారా? నా కళ్ళ ముందు నించోకు అన్నారు కదా సార్. నేను నీకు చెప్పలేదు. బ్యాగ్ ఇవ్వమంటే గేట్ కీపర్ తీసి చుండేవాడు. ఏ బ్యాగ్? నానా, నేను ఆయన కాళ్ళు పట్టుకుని అడిగాను. నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, నా సర్టిఫికెట్స్ అని ఆ బ్యాగ్లోనే ఉన్నాయని. మాటల్లో నేను తొందరపడి బోతులు తిప్పేశాను. ఆ ఒక్క కారణంతో అతను బ్యాగే తీసివ్వలేదు. వాడు ఇన్ని బూతులు నేను ఇప్పుడే తిట్టాను, అప్పుడు ఒకటే తిట్టాను. అర్థమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుని రికమెండేషన్తో రెడీ చేశాను ఈ ఉద్యోగం. బ్యాగ్ అక్కడ ఇరుక్కుంది, ఇక్కడ ఇరుక్కుందని స్టోరీలు చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆ ఉద్యోగం దొరకలేదంటేనే మంచిది. వాళ్ళు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా? 12,000 రూపాయలు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి రోజు 200 రూపాయలు పెట్రోల్కే ఖర్చు అవుతుంది. అందుకే మంత్లీ 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత రోజు 2 పూటలు హోటల్లోనే భోంచేయాల్సి ఉంటుంది. బర్గరు, బన్ బటర్ జామ్ ఇవే తింటూ ఉన్నా రోజుకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి నెల డ్రెస్సులు, షూసు, ఫేస్ వాష్, ఎలా చూసుకున్నా ఒక 25,000 రూపీస్ కావాలి. అడ్డమైన వాడికి సేవ చేస్తున్నందుకు మా నాన్న ఎక్స్ట్రాగా 13,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. సార్, మీ అబ్బాయి చెప్పింది కరెక్టే సార్. అంతేనటవా? అయితే 1,500 ఫైన్ కట్టాడు. ఇదిగో చూడు బాబు, ఆయన చెప్పినట్టే నడుచుకో. నా వ్యాన్ అయితే 300. నేను మొట్టమొదటిసారి తీసుకున్న జీతం ఎంతో తెలుసా నీకు? 50,000. నేను 50,000 విన్ అయ్యాను నాన్న. నీతో నేను ఎంతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే మొబైల్తో ఆడుతున్నావు. నీ బతుకు అందుకే ఇలా తగలడింది. జీవితంలో ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతుందనే ఫీలింగ్ నీకు. ఇంకో 2 ఏళ్ళు గడిస్తే నేను రిటైర్ అవుతాను. అప్పుడు నీకు తెలిసి వస్తుంది. మన స్టాండర్డ్కి తగినట్టు ఉద్యోగం రానివ్వండి, అప్పుడు చూసుకుందాం. నేవీలో జాయిన్ అవ్వడానికి నీకేంటి సమస్య? షవర్లో స్నానం అంటేనే నాకు పడదు. అలాంటప్పుడు సముద్రం అంటే ఎలా? మరి దుబాయ్కి వెళ్ళే ఛాన్స్ ఎందుకు వద్దనా? అవును, 19 డిగ్రీల వేడిలో పనిచేస్తే నా ప్రాణం పోదు. అంత హీట్లో పనిచేస్తే పని చేయాల్సిన సమయంలో పని చేయలేమట. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా? కావాలంటే తీసుకుని తాగరా. అయ్యో, సోమరిపోతులో నువ్వు ఎంతకాలం ఉంటావో నేను చూస్తాను. బ్రెయిన్ ఉంటే శరీర శ్రమ లేకుండా పనిచేయచ్చు. ఏదైనా బిజినెస్ చేయాలి, అదే నా లక్ష్యం. బిజినెస్ అది ఇది అన్నావంటే మెరైన్ డ్రైవ్ లో విండ్ మిల్ నుంచి కరెంట్ తీస్తాను అంటూ నా పిఎఫ్ నుంచి 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నావుగా, ఏమైంది? 1,00,000 రూపాయలే కదా పోయాయి. ఏంటి? ఆ టెండర్ మనకు వచ్చుంటే 1,00,00,000 రూపాయలు వచ్చేవి. 1,00,00,000 రూపాయలు. అందుకే మనకి అదృష్టం ఉండాలి, అదృష్టం. ఒక ఆఫీస్ పెట్టాలి, ఏసీతో. 3-4 కంప్యూటర్లు ఉండాలి, మంచి క్వాలిటీ ఫర్నిచర్స్, మంచి స్టాఫ్. ఓవరాల్గా చూసామంటే రిచ్ లుక్ ఉండాలి. అటువంటి బిజినెస్ అయితే పేపర్స్ చూసి సంతకాలు పెడితే చాలు, మంచి గౌరవం దక్కుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఏ బిజినెస్ గురించి చెప్తున్నావు? అదేం బిజినెస్ మీరే చెప్పాలి.
రిటైర్ అయ్యే లోపు దాని గురించి ఆలోచించండి. ఎవరైట్ ఎప్పుడు చూసినా మొబైల్ డాడీ ఈడియట్. ఎన్ని సంవత్సరాలు నా శ్రమని రక్తాన్ని పీల్చేసావు, అయినా సరిపోలేదా? నీలాంటి యూస్లెస్ ఫెలోకి ఈ ప్రపంచంలో బతికే అర్హత లేదురా. ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదరా. వెళ్ళరా, వెళ్ళు. పోరా, ఎక్కడికైనా పోరా, వెళ్ళు. డాడీ వెళ్ళరా, వెళ్ళు. డాడీ పోరా, ఏమిటిది? బయటికి పోరా. ఇంకెప్పుడు ఇక్కడికి రా. వెళ్ళు. డాడీ పోరా. డాడీ తలుపు తెరవండి. డాడీ మా నాన్న ఎప్పుడు నన్ను ఇలా తిట్టలేదు, అవమానించడం లేదు. ఇదిగో, ఎక్కడికైనా వెళ్ళి చావు. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించకు. వెళ్ళరా. డాడీ నన్ను యూస్లెస్ ఫెలో తిట్టారు కదా, చావమన్నారు కదా, చెప్తాను. హలో రిసెప్షన్, పక్కన హాస్పిటల్కి కొంచెం కనెక్ట్ చేస్తారా? హలో హాస్పిటలా? అక్కడ క్యాజువాలిటీ అది ఉంది కదా. అంబులెన్స్ డ్రైవర్ చాలా ఎక్కువ కలిపేశారు. ఎంతొద్దు. సార్ ఏమైనా కావాలంటే చెప్పండి సార్. ఏమొద్దు సార్. సైడ్ డిష్ ఏమైనా కావాలి? వద్దని చెప్పానుగా. ఓకే సార్. కొకైన్ కొడుతున్నట్టున్నాడు. హలో ఏంటి? ఒక నిమిషం ఇలా రండి. ఏమిటి సార్? కింద అందరూ ఉన్నారు కదా. ఎందుకు సార్? సడన్ గా ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్ళాలి సార్? అది ఏం లేదు. ఏమిటి కన్ఫ్యూజన్? ఇదిగో వస్తున్నా. సార్ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంకోరు వచ్చారు సార్. ఈయనే కాదు సార్ మీరు వెతుక్కుంటూ వచ్చింది? ఈసారే సార్, మీరు వెళ్ళండి సార్. సరే. ఏంటి జాన్ సార్, మీకేంటి ఇక్కడ పని? మీరు ఒంటరిగానే కదా ఉన్నారు? ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బైక్ బయట చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి చోట నువ్వు రూమ్ తీసుకోవడానికి ఏంటయ్యా కారణం? ఊరికే. అవునవును, నేనంతా విన్నానులే. అది నువ్వు కోటీశ్వరుడు అవ్వబోయేది సెలబ్రేట్ చేస్తున్నావు, అది కూడా ఒంటరిగా. పొరద్దొంగ గాడిద. మొబైల్ని ఆఫ్ చేస్తే నాకు స్థలం తెలీదు అనుకుంటున్నావా? ఏది ఏమైనా ఆ రోజుకి థ్యాంక్స్ అని ఒక్క చిన్న మాట చెప్పలేకపోయావు కదరా నువ్వు. నువ్వు ఫోన్లో దొరక్క 4 సార్లు నాకు ఫోన్ చేస్తుంటాను. అది ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నువ్వు చెప్తుంది అర్థం కాలేదు. ఎవరా కోటీశ్వరుడు? నీకు విషయం తెలీదా? రే, మనం టెండర్ని ఇచ్చాం కదా కరెంటు గాలిమర్లకి. అది నీకు ఓకే అయిపోయిందిరా మావా. నిజంగానే అంటున్నావా? అవునరా. ఈ విషయం తెలియగానే నీకు ఫోన్ చేసి చెప్దామని ఎంతో ట్రై చేశాను. నువ్వు ఫోన్ తీస్తే కదా. ఆ అమ్మాయి రికమెండేషన్ చాలా బలమైందిరా, నీకు తెలుసు కదా. చైర్మన్ అసలు ఒప్పుకునే రకమే కాదు. ఇకపైన మనం ఇద్దరం కోటీశ్వరులం కాబోతున్నావురా, కోటీశ్వరులం. ఏమైందిరా? మనం కాదు, నేను. ఆ ఫోన్ ఇటివ్రా. నేను ముందు ఆ రోజుకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పేస్తాను.
నువ్వు పెద్ద కోటీశ్వరుడు అవరా, కానీ అందులో నా కష్టం కూడా ఉందని మర్చిపోకు. హ, ఈ రూమ్ చాలా వేడిగా ఉందే. ఆహా, వేసేయ్. ఓహో, వీడికి ఇలాంటి అలవాట్లేమీ లేవే. అబ్బా, ఏదో చీప్ లిక్కర్ తెచ్చినట్టున్నాడు. ఊరికే మందు దొరికితే వదులుతావా ఏంటి? వేసేస్తాం. సూపర్గా ఉంది. చాలా థ్యాంక్స్. మనం డైరెక్ట్గా మీట్ అవుదాం. వస్తాను. ఇకంతా జాలీయే. నేను ఒక యూస్లెస్ అని మా నాన్న తిట్టారు కదా, డబ్బు సంపాదించిన ఎలాగో మా నాన్నకు నేను చూపిస్తాను. అయ్యో, ఏమైంది? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వాడు ఇప్పుడు హంతకుడిగా మారిపోయాడు. ఆ సరుకు వాడి తాగేశాడా? అయ్యో, ఓ పోలీస్ అధికారి మీదే చేయి చేసుకుంటే నువ్వు పట్టించుకో. ఓ రౌడీని ఎదిరించి ఒకడు ప్రాణాలు కోల్పోతే అది నువ్వు పట్టించుకో. పోలీస్ అంటే లెక్క లేకుండా ఒకడు చేయి చేసుకున్నాడే. అప్పుడు వాడిని అడిగే ధైర్యం నీకు మిస్ ఉందా? అయింది. అసలు నువ్వు మనిషివేనా? లోఫర్లో బిహేవ్ చేస్తున్నావు. నన్ను వదలరా, వదలమంటుంటే. May I come in, sir? వదలరా. ఈ రోజు వాడు అంతు చూడకుండా వదలరు. ఎస్ కమెన్. వేళ పడలేదు వీళ్ళకి. సార్, ఏమిటయ్యా ఈ హింస? నన్ను కాసేపు డిస్టర్బ్ చేయొద్దని నేను నీతో చెప్పాను కదా. సార్ గ్లూకోజ్. నాకు గ్లూకోజ్ ఏమొద్దు. సార్ గ్లూకోజ్ కాదు సార్, ఆ? గ్లూకోజ్. ఆ? మన 2 టౌన్ స్టేషన్ ఎస్ఐ. ఓ వాడు తండ్రా? అవును సార్. ఆయన మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. ఏం మాట్లాడాలి? లాడ్జ్లో రూమ్ బుక్ చేసి ఫోన్ చేసి తన ఫ్రెండ్ని రప్పించి డ్రింక్స్ లో విషం కలిపి ఒకరిని దారుణంగా చంపడానికి ప్రయత్నించిన ఓ హంతకుడి తండ్రితో నేను మాట్లాడడానికి ఏముంది? వాడిని ఊరికే వదిలేయాలా, లేదంటే ఆ నేరం ఇంకొకరి మీద మోపి నీ కొడుకుని వదిలేయాలంటావా? చెప్పవయ్యా, ఏం చేయమంటావు నన్ను? కమాన్ చెప్పు. సార్ నేను కాదు సార్, బయట లూకోస్ వెయిట్ చేస్తున్నారు, ఆయనే మీతో మాట్లాడాలట. సారీ. అన్యాయాన్ని తలుచుకుంటే నేను ఆవేశపడిపోతూ ఉంటాను. అవర్ సిటీ క్లీన్ సిటీ. ఓకే, లూకోస్ జాగ్రత్త, ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. వెళ్ళు. నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుని 23 రోజులు అవుతోంది. ఈ 23 రోజుల్లో ఈ సిటీలో ఎక్కడెక్కడ ఏ క్రైములు తగ్గాయో పేపర్ చదువుకునే చిన్నపిల్లాడికి కూడా తెలుసు. నీకు పేపర్ చదువు అలవాట్లేదు కదా? పేపర్ చదువుతాను సార్. డిపార్ట్మెంట్లో ఎన్నో పులులుంటాయి, కానీ సింహం ఒక్కటే ఉంటుంది, అదే ఈ పృథ్వీరాజ్. మీరు మన డిపార్ట్మెంట్గా చాలా గొప్పవారు సార్. అందరికీ ఈ విషయం ఈ పొగడ్తలు నాకేమీ అక్కర్లేదు. నువ్వు ఎంత కాకపోయినా నేను నీ కొడుకుని కాపాడలేను. సార్ ప్లీజ్ సార్. ఊరికే సుత్తి కొట్టదు. నీ కొడుకే నేరస్తుడు అనడానికి మాకు తగిన ఆధారం దొరికింది. సార్ నిజానికి మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. ఆ విషయం కోర్టు నిర్ణయిస్తుంది. పబ్లిక్ కి ఒక న్యాయం, పోలీసులకి ఒక న్యాయం. అలా చూసే ఓ సాధారణ పోలీసుని కాదు నేను. నా సిటీ ఈజ్ ఎ క్లీన్ సిటీ. సార్ నేను మన డిపార్ట్మెంట్ కోసం ఇంచుమించు 32 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను సార్. ఇంతవరకు నేను నా సర్వీస్లో ఏ తప్పు చేయలేదు సార్. నా జాబ్ రికార్డ్స్ కూడా మీరు చెక్ చేయండి సార్. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మిగతా వాళ్ళకంటే ఈ విషయం మీకు బాగా అర్థమవుతుందని ఇక్కడికి వచ్చాను సార్. నా గురించి నీకు తెలిసిందంతా కరెక్టే. నాలాగా నీతికి నిజాయితీకి నిలబడే పోలీస్ ఆఫీసర్లు మన డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు చెప్పు. సార్ యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పడం కోసం ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు సార్. నిజంగా వాడు నన్ను చంపాలనుకోలేదు సార్. వాడు చావడానికి రెడీ చేసి పెట్టుకున్న విషయాన్ని నేను తాగేశాను సార్. పాపం అది నేను తాగడం వల్ల వాడిలా దొరికిపోయాడు. ఏమిట్రా ఈ పని? నేను తొందరపడి నిన్ను తిట్టానురా. రై నీకోసమే కదరా నేను జీవించేది. నీ ఇష్టాయిష్టాల్ని నేను ఏ రోజన్నా కాదన్నానా చెప్పు? ఎందుకురా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఐఎమ్ సారీ డాడీ.
నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో. మీ అమ్మ చనిపోయిన తరువాత మిగతా విషయాలన్నీ మీ నాన్న ఎలా డీల్ చేస్తున్నాడన్నది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? 3 పూట్లా వండి పెట్టాలి, క్లీనింగు, వాషింగ్, అవన్నీ అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? పెళ్ళా ఉండగానే రెండో సెటప్ పెట్టుకుని తిరిగే వాళ్ళ మధ్య మీ నాన్న ఎలా ఉన్నాడో చూడు. రేయ్, మీ నాన్నను బాధ పెట్ట. నేను తెలియకుండా తప్పు చేశాను సార్. అయితే ఓకే. నువ్వేం జాబ్ చేస్తున్నావు? లేదు సార్, జాబ్ ఏం లేదు. జాబ్ కాదు, బిజినెస్. ఏం బిజినెస్? మరైన్ డ్రైవ్లో కేసీడీ కోసం, విండ్ ఫ్యాన్స్ కోసం ఇచ్చిన టెండర్ నాకు వచ్చింది. ఓ, నేను త్వరలోనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. వెరీ గుడ్, మై బెస్ట్ విషెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నీకే సమస్య వచ్చినా చిన్నగా నా దగ్గరకు రా. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వీడి కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు మొదలై విండ్ మిల్లు వల్ల వీడి జీవితంలో వసంతకాలం మొదలైంది. ఏమిటి ఈ అవతారం? మేకప్ చేసుకోవడం ఇలాగేనా? నీ మేకప్ చూసాడంటే వచ్చిన అబ్బాయి పారిపోతాడు. పారిపోవాలి, అందుకోసమే ఈ స్పెషల్ మేకప్ వేసుకుంటున్నాను. నువ్వు అనవసరంగా సీన్ చేస్తున్నావు. మొహం కడుక్కొని సరిగ్గా ఉండు. మర్యాద ఇక్కడి నుంచి పో. నేను కాళ్ళు పట్టుకుని బతిమలాడాను ఈ పెళ్ళొద్దని. అబ్బాయికి మంచి స్టేటస్ ఉందని తెలియగానే నాన్న ఒప్పేసుకున్నారు. డబ్బుంటే మంచిదే కదా. నువ్వన్నది కరెక్టే అనుకో. అందుకని వయసు ఎక్కువగా ఉండకూడదు. వయసు ఎక్కువ? అవునవును, నాన్న మాట్లాడేదాన్ని బట్టి కనిపెట్టాను. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అబ్బాయి ఫోటో అడిగాను, కానీ ఇంతవరకు ఆ ఫోటో నా చేతికి రాలేదు. అందుకు ఏమిటి అర్థం? నువ్వు చూస్తూ ఉండు, ఒక్క లుక్తో వాడినెలా బెదిరిస్తాను. చూడవే, చూసే ఉంటే అదిరిపోతావు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అబ్బాయి నచ్చాడా? నమస్కారం. హలో, ఏదైనా మాట్లాడండి. మీరిద్దరే వచ్చారా? అవునండి, మేమిద్దరం డైరెక్ట్గా బయలుదేరి ఇక్కడికే వచ్చాం. నేను మీతో పాటు ఫ్రెండ్స్, బంధువులు కూడా వస్తారనుకున్నాను. మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి నాకు దిగులేదు. త్వరగా కానివ్వండి, నేను ఇంకా 2-3 చోట్లకు వెళ్లాల్సి ఉంది. 2-3 చోట్లకు వెళ్ళాలి అని ఆయన చెప్తుందానికి అర్థం ఏమిటంటే పెళ్లి చూపులు కాదు. ఆయన చాలా బిజీ అయిన మనిషి. బిజినెస్లు చేస్తున్నారు, చాలా బిజినెస్లు. సరేలేండి, రండి బాబు, లోపల కూర్చోండి. ఈయన ఆ రోజుల్లో చాలా పెద్ద డ్రామా ఆర్టిస్టు. నేను ఇప్పుడు డ్రామా కంపెనీ ప్రారంభించబోతున్నానా?
షుగర్ అస్సలు లేదు. తీసుకొస్తాను. స్ట్రాంగ్గానూ లేదు. ఇంకోటి తీసుకురమ్మంటారా? నువ్వు పెట్టి తీసుకొస్తావా? వద్దంటే వదిలేయండి. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. నీ రూమ్ ఎక్కడుంది? నేను చెప్పింది వినిపించలేదా? నీ రూమ్ ఎక్కడుంది? కమ్ ఆన్. కొంచెం ప్రైవసీ కావాలి. నువ్వురా. ఏమిటా ఇది? ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉంటున్నారు. వాళ్ళది కొత్త ట్రెండ్. నీ పేరేంటన్నావు? సలోమి. సలో అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే పేరు సుమారుగానే ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పేరులా ఉంది. సలోమి. సర్లే వదిలే. నువ్వేం చదువుతున్నావు? ఎంబీఏ. ఎంబీఏ. ముష్టివాడు కూడా ఎంబీఏ చదువుతున్నాడు. నో ఫ్యూచర్. బ్యూటీ పార్లర్కి వెళ్తుంటావా? వెళ్తాను. ఈ కాలం అమ్మాయిలకు ఒక ఫీలింగ్ ఉంది. ఐబ్రోస్ చేయించుకుని, కొంచెం లిప్స్టిక్ వేసుకుని, వారం వారం ఫేషియల్ చేయించుకుని, ఒక లెగ్గిన్స్ తగిలించుకుంటే ఐశ్వర్య రాయ్ అన్న ఫీలింగ్. అయినా ఏ రోజు మీకు తగిన డ్రెస్సులు మీరు వేసుకుంటారో చెప్పండి. ఎప్పుడు మారుతారా ఏమిటో. హలో మిస్టర్, మీరు పెళ్లి చూపులకు వచ్చారా లేక? నిజం చెప్పాలంటే ఇంత దూరం వచ్చినందుకు డీజిల్ ఖర్చులు మీ నాన్ననే అడగాలనుకుంటున్నారు. పెళ్లి చూపులనే పేరుతో నిన్ను మీ నాన్న ఇంకెవడి ముందు నుంచోబెట్టకూడదు. ఏంటి ఈ అవతారం? అసలు నిన్ను ఎవడే చేసుకుంటాడో చూడగానే ఇంప్రెస్ అవ్వాలిగా. నువ్వు ఇంకో జన్మెత్రా నీకు పెళ్ళవ్వదు, ఇక్కడే ఉంటావు, నాకు తెలుసు. హలో, రమ్మని అవమానిస్తున్నారా ఏమిటి? కొంచెమైనా బుద్ధుండాలిగా. ఓరి దేవుడా, ఏమిటయ్యా ఇది? మీరేం కంగారు పడకండి. ఆయన తప్పు చేసే రకం కాదు. ఎందుకు నవ్వుతున్నావు? విషయం చెప్పి తర్వాత నవ్వించావు. మీకు తగినట్టుగా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, కావాలంటే చూడండి. అంటే నాకు పెళ్లి చేస్తే కానీ నిద్రపో. ఈ రోజుతో చాలించు. ఇంకోసారి నాకు ఏ అమ్మాయినైనా చూపించావో. మీరే కదా సార్ ప్రకటించారు. నేను అలాంటి ప్రకటనలు ఇస్తూ ఉంటాను. అవి చూసి నువ్వు రెచ్చిపోకు. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను. నేను పర్చేసింగ్ చేయాలి. మాల్ వరకు వెళుతున్నాను. నాతో వస్తావా లేక ఇక్కడే దిగుతావా? నేను మీతో వస్తాను సార్. ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. ఇక్కడున్న స్టాఫ్ అంతా నిన్నే చూస్తున్నారే. మనం పైకి వెళ్ళి చూద్దామా? ఇంకా నేను కొన్ని థింగ్స్ కొనాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? మనం పైకి వెళ్ళి చూద్దామే. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. జో, ఇదిగో ఇది కొంచెం పట్టుకో. ఇప్పుడు జో, జో. ఎక్కడే ఉన్నారా? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఏం వెతుకుతున్నారు? అర్థమయ్యింది. ఏమర్థమైంది?
చూడడానికి ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇటువైపే కదా వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? సారీ అండి, బొమ్మనుకున్నాను. అయ్యో పడిపోయేవాడిని. అయ్యో ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏంటిది, ఏ వైపు చూసినా ఒకేలా ఉంది. నువ్వెందుకు ఆయాసపడుతున్నావు? ఆ అమ్మాయి కంటికి కనిపించకూడదని నేను చాలా కష్టపడ్డాను సార్. తనకు నువ్వు తెలుసా? ఆహా. మరేంటి ప్రాబ్లం? కాదు, తెలియకపోయినా ఆవిడ మీ గురించి అడిగితే అబద్ధం చెప్పాలి కదా. అందుకే ఇలా వచ్చి దాక్కున్నాను. అవన్నీ కారులో పెట్టావు. ఈ విషయం ముందే తెలుసుంటే మధ్యలోనే దిగిపోయి ఉండేవాడిని. ఇప్పుడు ఆయాసం ఒకటే మిగిలింది. ఎక్కడికి వెళ్ళా నాకు ఈ కర్మ ఏమిటో. మీరు పెళ్ళెందుకు వద్దంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. రోజు మటన్ తినే వాళ్ళకు ఎందుకు సార్ ఎండు చేపలు? నోర్మోయ్, చీప్గా మాట్లాడుతున్నావు. తనెవరో తెలుసా? ఎవరు? తనకి నాకు ఉన్న రిలేషన్షిప్ పెద్ద కథ, పెద్ద కథ. చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఉంది. చెప్పండి సార్. సార్ ఆగండి సార్, నన్ను వదిలేసి వెళ్ళకండి. అయ్యో సార్. వెళ్ళిన పని ఏమైంది? నో ప్రాబ్లం, అంత సక్సెస్. వెళ్ళిన తర్వాత ఆ పని వెంటనే పూర్తి చేసుకుని రావాలని నీకు తెలీదా? ఇప్పుడేగా వెళ్ళొచ్చాను. అరే నేను ఆ విషయం అడగలేదు. నేను అక్కడికి వెళ్ళొచ్చింది ఫ్లైట్లో కాదు, కారులో. అది ఆర్డినరీ కారు కాదు, పెద్ద రథంలో ఉన్న కారు. 3 గంటలు ట్రాఫిక్లో బ్లాక్ అయ్యాను. కంట్రోల్ చేసుకోలేక కారులో పడిన అవస్థ నాకే తెలుసు. ఒరే ఆ విషయం వదిలే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మా అమ్మ నాకు ఫోన్ చేస్తూనే ఉంది. నేను ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని కరెక్ట్గా పూర్తి చేస్తాను. నువ్వు ఎలా చేసావో మేము చెప్తాం. నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది అది చెప్పు. చెప్పాలంటే చాలా అందమైన ఒక అమ్మాయి. విన్నావా? నిజం. కాలింగ్ బెల్ ఎవరు కొట్టారు? ఎవరికి తెలుసు? వెళ్ళి చూడు. మీరు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి చూస్తానులే. అది నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ లేనా? ఏంటో వాగుతున్నాడు. ఎంతకీ అసలు ఎవరొచ్చుంటారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. జో ఎవడి వాడు ఇక్కడ లేడు. నేను నిన్ను అడిగానా? మీరు అడిగినా కూడా వాడు ఇక్కడ లేడు. ఈవిడెందుకు ఇక్కడికి వచ్చింది? చేతిరా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? రాయలా. అయ్యో, ఏంటి దాగుడు మూతలా? నేను నిన్ను ఏడిపిద్దాం అనుకున్నాను. ఫోన్ చేస్తే తీయవు, రిప్లై కూడా ఇవ్వవు. నీకెన్ని మెసేజెస్ ఇవ్వాలి? రిప్లై చేస్తే అరిగిపోతావా? నన్ను మోసం చేయాలనుకోకు. మాల్లో నన్ను చూసి దాక్కోవడం నేను గమనించాను. దీనికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. మాలా? ఏ మాలో? అంటే వీటిని నువ్వు మాల్ నుంచి కొనుక్కురాలేదా? ఏంట్రా? ఆ మాల్ కాదు, ఈ మాలో. మరి ఈ మాల్? ఈ మాలో ఇంకా దబాయించాలనుకోకు. రా, ఇంటికి వెళ్తావా? ఇప్పుడేనా? నేను ఇప్పుడు తీసుకెళ్ళలేదంటే వర్కౌట్ అవుతుందా? రా. నేను ఆవిడతో అబద్ధం చెప్పడం తప్పైపోయిందిరా. పాపం తను ఏమనుకుందో ఏమిటో. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న కుర్రానే తను తీసుకెళ్ళింది. నువ్వెందుకు అనవసరంగా తన గురించి ఫీల్ అవుతావు? ఫూల్. అయినా తను ఎందుకు వాడిని తీసుకెళ్ళిందో అర్థం కావడం లేదే. ఛా.
అయ్యో కన్యరాశా ఆ, వాడిని వెళ్ళకూడదు. అయ్యో ఏమైందిరా రేయ్, రేయ్. ఏమైందిరా రారా, త్వరగా రా. రా. జాగ్రత్త రా, త్వరగా వెళ్ళు. ఎవర్రా ఈరోజు అంబులెన్స్ ఫోన్ చేసింది? ఎవరికేమైందో తెలియడం లేదే. నిదానంగా రారా రే. అయ్యో అయ్యో పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. అందరూ నడిచిపోయారా? ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. పైన దొరికింది, వెళ్ళి తీసుకొచ్చాను. మంటలు త్వరగా రండి, పారిపోదాం. త్వరగా త్వరగా రండి. మంటలు త్వరగా రండి. త్వరగా రండి. త్వరగా వచ్చేయండి. అనవసరంగా ఇటువంటి టెన్షన్లన్నీ వద్దు జో. నువ్వు డాడీని మీట్ అయి మంచి నిర్ణయం తీసుకోవాలి, ఓకే? నేను దాని గురించి ఆలోచించాను, కానీ అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏమిటా ఇష్యూస్? నీ నిర్లక్ష్యమే నాకు తెలిసి పెద్ద ఇష్యూ. డాడీ డాడీ చెప్పండి. నువ్వెక్కడున్నారా? నేను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఆ విషయాలని తర్వాత నువ్వు వెంటనే ఏసీపీ ఆఫీస్కి వెళ్ళదు. ఏసీపీ ఆఫీస్కా? అవును. ఎందుకు డాడీ? ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు నన్ను అడగకు. మర్యాదగా 10 నిమిషాల్లో నువ్వు అక్కడ ఉండాలి. నేను వస్తున్నాను. ఏదో ప్రాబ్లం అనుకుంటాను. మా డాడీ టెన్షన్గా ఉన్నారు. వెంటనే ఏసీపీ ఆఫీస్కి రమ్మన్నారు. అంటే నువ్వు ఇవాళ కూడా తప్పించుకున్నట్టే. ప్లీజ్ రోజ్, డాడీ ఎందుకు రమ్మన్నారో ఏమిటో కనుక్కొని వస్తాను. ఈ రోజే వచ్చి నువ్వు ఈ సమస్యని సాల్వ్ చేసేయి. యా షూర్. రోజ్ ప్లీజ్ నన్ను వదిలేయ్, నేను వెళ్ళొచ్చేస్తా. ఏంటి జో నువ్వు? సీట్ బెల్ట్ తీయలేదు. ఓకే బాయ్ బాయ్. నువ్వు బాగుపడకూడదని నిర్ణయించుకున్నావా? ఏమిటి డాడీ? ఇంతవరకు నేను 30 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో ఎవరి ముందు తల వంచుకుని నిలబడిందే లేదు. ఇప్పుడు నీ వల్ల అదే జరిగింది. ముందు విషయం ఏంటో చెప్పండి. ఏంటని అడుగుతున్నావు? ఓయ్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా నా దగ్గర రమ్మని నేను చెప్పాను కదా. ఇంతకీ వాడు ఏం చెప్పబోతున్నాడో వినాలి కదా. బాబు జో, నువ్వు నాతో రా. రా. చిన్నపిల్లలు అన్నాక చిన్న చిన్న చిలిపి పనులు చేయడం సహజం, కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, అవమానించడం లాంటివి చేయకూడదు. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. ఇంకోసారి చూసి చెప్పు. మీరన్నట్టే ఈవిడ ఎక్కడో చూసినట్టుగానే ఉంది, కానీ ఎక్కడ చూసారో కరెక్ట్గా తెలియడం లేదు. నువ్వు ఖచ్చితంగా ఏమి చెప్పలేకపోతున్నావు కదా జో. ఆ మొబైల్ ఇటు. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళిన చోట ఈ అమ్మాయి ఫ్రెండ్ తీసిన వీడియో ఇది. ఇంకొకరికి బదులుగా నువ్వు వెళ్ళావు ఆ పెళ్లి చూపులకి. ఫోర్జరీ సెక్షన్ 490. అది మాత్రమే కాదు, ఆ అమ్మాయిని నువ్వు శారీరకంగా మానసికంగా బాధ పెట్టావు. శారీరకంగానా? ఎంతో బాధ పెట్టావు. సెక్షన్ 375. అలా అని కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు ఫైల్ చేస్తే 12 సంవత్సరాలు నువ్వు బయట ప్రపంచాన్ని చూడలేదు. నేనెప్పుడు నిన్ను శారీరకంగా అవమానించాను? చూసారా సార్, ముందు అసలు నేను ఎవరినో తెలియదు అన్నాడు, ఇప్పుడు ఎప్పుడు అవమానించాను అంటున్నాడు. నేను నిర్దోషం సార్. పేపర్లో ఉన్న ఫోన్ నెంబర్తో మాత్రమే నాకు సంబంధం ఉంది. కావాలంటే ఆయన అరెస్ట్ చేసి నన్ను వదిలేయండి సార్. సార్, నేను మనస్ఫూర్తిగా ఎవరికి ద్రోహం చేయాలనుకోలేదు. ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని వెళ్ళాను. హెల్ప్ చేయడం తప్పా సార్? ఇలా చూడు జో, నాకు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పినా మా అమ్మ తన్నే పెళ్లి చేసుకోమని చెబుతుంది. అయ్యో, అప్పుడేం చేస్తావు? ఆడపెళ్లి వారితో నేను వాళ్ళకు నచ్చలేదని చెప్పించాలి. ఆ పని నీ వల్లే అవుతుంది. నా పరిష్కారం కదా, నా కోసం చెయ్యవా? అయ్యో పాపం. అయ్యో, నేను అలాంటి వాడిని కాదు, నా వల్ల కాదు. ఇలా చూడు జో, నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? రే చింపురు జుట్టు, నువ్వే చెప్పరా. కాళ్ళు పట్టుకొని అడుక్కుంటాడు. అది కుదరకపోతే పీచి మిఠా జుట్టు. జో, ఓకే, బ్రిడ్జ్ కడితే అటు వాడుకు ఇటు వాడుకు యూజ్ఫుల్ గా ఉండాలి. లేదంటే నువ్వు అవస్థ పడతావు. ఒప్పుకోరా? హెల్ప్ చేయరా, దానివల్ల నీకే లాభం. విన్నావమ్మా?
ఇందులో అసలు తప్పేం లేదు. త్యాగం అమ్మా, త్యాగం. ఇతనికి సపోర్ట్ చేసి మాట్లాడకండి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి సార్. నీ మాటల్లో ప్రతిపక్షం వాళ్లకుండే కక్ష తెలుస్తోంది. కొంచెమైనా జాలి చూపిద్దామా? ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి అవమానపరిచిన పోకిరి వాడిని సపోర్ట్ చేస్తున్నారు సార్. నో. ఏ పోకిరి వాడిని ఈ సింహం సపోర్ట్ చేయదు. పదవిలో ఉన్న వాళ్ళనే గడగలాడించే ఓ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ నేనని నీకు తెలీదా ఏమిటి? అయితే నేను కంప్లైంట్ ఇస్తాను, కేసు ఫైల్ చేయండి. మీ నాన్నగారు కూడా ఈ ఉద్దేశంతోనే ఉన్నారా? అది సార్. నాన్న. అవును సార్. ఇలా చూడమ్మా, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. నా ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ని నేను వదులుకోలేను, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. లేదంటే నువ్వే ఆలోచించు, నీలాంటి ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా అవమానిస్తారా? కరెక్ట్. నీకు అసలు ఏం తక్కువైందని? త్రిషా, నయనతార కూడా నిన్ను టచ్ చేసుకోలేరు. హలో, ఇప్పుడు వచ్చి కాకా పడితే నేనిచ్చిన కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటాను అనుకుంటున్నావా? అయ్యో, నేను నిన్ను కాకా పట్టలేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా నా మనసులోంచి వచ్చిన విషయాలే. అయితే నా పేరు, నా చదువు, నా హైట్ ఇవన్నీ నీకు కరెక్ట్ గా అనిపిస్తున్నాయి? అవును. అయితే నువ్వే నన్ను చేసుకో. అవును, నువ్వు చెప్పినవన్నీ నిజమైతే నువ్వే నన్ను చేసుకో. అమ్మా, నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి కదా నాన్న. అది నిజమేనే. నువ్వు దయచేసి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. ఇప్పుడు నాకున్న సమస్యలేమిటో తెలిస్తే నువ్వే కాదు, ఏ అమ్మాయి నా వెనకాల రాదు. ఈ రోజు కూడా నాకు మరో దారి లేనందువల్లే నేను పెళ్లి చూపులకి వచ్చాను. ఒక విండ్ ఫ్యాన్ వల్ల ఏర్పడిన సమస్య ఇదంతా. మరో స్టోరీయా? ఒక సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు నన్ను కాపాడింది ఈ విండ్ ఫ్యాన్ టెండర్ మాత్రమే. నన్ను ప్రతిసారి ఏడిపిస్తున్న నా ఫ్రెండ్స్ ముందు, నేను పనికి రాని వాడిని తిడుతున్న మా నాన్న ముందు గౌరవంగా తలెత్తుకు నడిచే ఒక అవకాశం నాకిది. ఎలా తీసుకున్నా కోటిన్నర వరకు నాకు 1 స్టాక్ లో లాభం వస్తుంది. కరెక్ట్ గా ఏదో లాటరీ తగిలినట్టు. ఓకే. వచ్చేసారా? నువ్వు నీ జీవితంలో ఏదైతే కోరుకున్నావో అదే జరిగింది. ఏమంటున్నారు? నీకు టెండర్ దొరికిన విషయం గురించి చెప్తున్నా. ఏంటి, పాలు కావాలా? వద్దు సార్. నువ్వు తనలాగే అన్నమాట. చాలా సంతోషం. అందరితో పాలు పంచుకుంటే ప్రతిపక్షం వాళ్ళు తట్టుకోలేరు. నీ కళ్ళకేదైనా ప్రాబ్లం లేదే? అయితే ఆ కళ్ళద్దాలు తీసే, నీ మొహం చూసి నేను మాట్లాడాలి. ఏమిటాడి మీరు మరీను? నీకు టెండర్ రావడం మా అమ్మాయి రికమెండేషన్ వల్ల కాదు, ఇది ఇన్నోవేటివ్ ప్రపోజల్ కావడం వల్ల కమిటీయే ఒప్పుకుంది. థ్యాంక్ యూ సార్. అది తనతో చెప్పు, తనే కదా నేను రికమెండ్ చేసింది. థ్యాంక్ యూ. అన్నట్టు ఐడియా నీదే అయినా కూడా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కేసీటీ వాళ్ళ ఫార్మాలిటీస్ నువ్వు కీపప్ చేయాలి. షూర్ సార్. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి అన్నట్టుగా విషయం తెలియగానే రెప్యూటెడ్ కంపెనీలన్నీ కూడా కోట్ చేశాయి. అయినా ఇది నేను నీకే ఇవ్వాలి కదా, అందుకని అడిషనల్గా కొన్ని రూల్స్ని యాడ్ చేసి ఇది నేను నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భయపడాల్సిందేం లేదు. ఇందులో ఓ ముఖ్యమైన రూల్ ఏమిటి అంటే, కాంట్రాక్టర్కి 1 పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వటం కుదరదు. విండ్ మిల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ మేము నీకు సెటిల్ చేస్తాం. కనుక అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చేసుకోవాలి. దీనికి కావాల్సిన డబ్బు నీ దగ్గర ఉంది అని రోసి నాతో చెప్పింది. అది విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇది నా ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. ఒక్కటి సక్సెస్ అయితే ఈ ఊరు మొత్తం విండ్ మిల్ మిషన్స్ పెట్టి ఫుల్గా పట్టేయచ్చు. ఎలా ఉంది విండ్ మిల్ పార్? దట్ ఈస్ మై డ్రీమ్. అవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన వాడివి నువ్వే, తెలుసుకో. ఓకే, సంతకం పెట్టు. ముంబై ఏజెన్సీ ఇన్స్టాల్ చేసిన ఒక విండ్ మిల్ని అధిక శాతంలో మన ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మేము టెండర్ని కోట్ చేశాం. కానీ ఏజెన్సీకి మేము ₹1,00,00,000 ఇచ్చాం. ఈ ఇన్వెస్ట్మెంటే మాకు పెద్ద ప్రాబ్లం అయింది.
అది కాదు, అక్కడ ఉన్నాడు, పైన చూడు. ఇక్కడ ఇక్కడ ఎక్కడున్నారా? త్వరగా రండి రా. ఇటువంటి డ్రెస్సులు కూడా ఉంటాయా? కొనడానికి డబ్బు తక్కువై ఉంటుందిలే. పాపం వాడినంత పేద కుటుంబం కాబోలు. నువ్వు నాతో రా. నేను తర్వాత వస్తాను. ఏంటి? ఒకవేళ ఇంకా కష్టపడే అమ్మాయిలు ఎవరైనా వస్తే? అబ్బాయిలు, ఇది మ్యాటరే కాదు, ఈ ఊరంతా ఇలాగే ఉంటుంది. మన కళ్ళకు విందే విందు. రండి. కొంచెం నవ్వండి. సూపర్ గా ఉంది. ఓకే కదా? ఇలాగే కోటు సూటు వేసుకున్న ఫోటో ఇంకొకటి ఉంది. అవునా? ఆ ఫోటో చూసి మా అమ్మ ఏమందో తెలుసా? ప్రభాస్లా ఉన్నా ఉంది. అవునా? పాపం చూపించలేదా? ఏం చూపించలేదు? అమ్మని కళ్ళ డాక్టర్ కి. ఏంటి? లేదు, అమ్మకి కళ్ళకి ఏదైనా ప్రాబ్లమా అని అడిగా. అయితే నా ఫోటో చూస్తే ఇంకేమంటాడు? ఈ నా ఫోటో చూసి ఎవరిలా ఉన్నామని అడిగితే చెప్పలేకపోయింది. ఎవరు కనిపెట్టలేరు. ఖచ్చితంగా వీళ్ళమ్మను మెచ్చుకోవాల్సిందే. నచ్చవు. ఈ ఫోటోలని ఎందుకు తీస్తున్నావు? అంటే బిజినెస్ మ్యాగజైన్ లో వేయడానికి ఫొటోస్ కావాలి కదా. మనం బిజినెస్ ని ప్రారంభించాం కదా. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఫోటోలు అడిగితే మీకు కోపం వస్తుంది కదా. తప్పకుండా నోటుకొచ్చినట్టు తిడతాను. అందుకే సేఫ్టీకి ఇప్పుడే తీసేసుకుంటున్నా. అది సరే గాని ఇంతకీ వాడి చేతిలో డబ్బు ఉందా లేదా? వాళ్ళ దూర బంధువులు అమెరికాలో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళ దగ్గరున్న కారులో మనం నీళ్ల మీద వెళ్ళొచ్చు, రోడ్డు మీద కూడా వెళ్ళొచ్చట. ఏం కారు కింద ఏదైనా కప్పను ఫిక్స్ చేశారా? అరే, ఏం చేస్తున్నాడు వాడు? ఫ్లైట్ తోలుతున్నాడా? రేయ్, ఇటువంటి ఇంపార్టెంట్ టైంలో ఇది ముఖ్యమా ఏంటి? అక్కడికి రారా. ఓ సారీ. భవిష్యత్తులో మిమ్మల్ని ప్రపంచమే మెచ్చుకోబోయే పార్ట్నర్. డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ అవర్ బిజినెస్ ప్రపోజల్ ఇస్. ప్రొఫెసరు, ఆగు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పు. మేము ఎంత డబ్బు ఇవ్వాలి, మాకు ఎంత లాభం వస్తుంది? ఊరికి సుత్తుకోకుండా సూటిగా చెప్పు. ఏమిటంటే, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయవలసిన బిజినెస్ లో ₹1,00,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 25 lakhs మీ ఫస్ట్ ప్రాఫిట్. ఐ మీన్, మీరు ₹1,00,00,000 నాకు ఇస్తే ₹1,25,00,000 నేను మీకు తిరిగిస్తాను. ఆల్ రైట్? మళ్ళీ మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చారంటే మళ్ళీ మీకు నేను ₹1,25,00,000 ఇస్తాను. మళ్ళీ మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చినప్పుడు మళ్ళీ ₹1,25,00,000 మాకు తిరిగి ఇస్తాం. దట్స్ ఇట్. అలాంటప్పుడు మనం 10 విండ్ మిల్స్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు మీ లాభం ₹2,50 కోట్ల. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 మాత్రమే. ఆ తర్వాత నేను కూడా బాబు చాలా ఎక్కువైంది, ఆపేసి. ఇంకా వినడం మా వల్ల కాదు. లుక్ మిస్టర్ వాంజీ, దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. కావాలంటే మీరు ఈ బిజినెస్ ని చూస్ చేయొచ్చు. వద్దు, మాకు ఇంత లాభం అవసరం లేదనుకుంటే వదిలేయండి. లాభం లావాదేవీలు అవన్నీ చూసుకోలేనంత మూర్ఖులం కాదు. కానీ మా మమ్మీతో ఈ విషయం. లాభం తప్పకుండా వస్తుందంటే మీ అమ్మ ఓకే అంటారు. అవునా? గాలిని డబ్బుగా మార్చడం ఇతని బాధ్యత. మెల్లగా గాలి వీస్తేనే ఇంత డబ్బంటే సుడిగాలి వస్తే ఏమవుతుంది? డబ్బుల వర్షం కదా. మంచి ఐడియా కదా. ధైర్యంగా దిగొచ్చంటావరా చింపు? అవును, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. బాబు, ఎవరా తను? చైర్మన్ గారు అమ్మాయి. తను ఎవరైతే ఏమిట్లే గాని నీకేమవుతుందో చెప్పు. నాకు ఫ్రెండ్. కంగ్రాచులేషన్స్. నీ దగ్గర ఉన్న ఇలాంటి ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి పిలిపించు.
రే మనం రోడ్డు మీద ఇంకా ఎంత టైం పడుతుంది? నీకు నచ్చిందా? ఏమిటి? విండ్ మిల్ మిషన్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులైన కేసీడీ చైర్మన్ హెన్రీ గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన దేశ చరిత్రలో ఇదొక జ్ఞాపక చిహ్నం. అలా అంటారేంట్రా? వీడి కళ్ళు కనిపించవా ఏంటి? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను చైర్మన్గా ఉన్నంత వరకు ఇటువంటి కొత్త కొత్త ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. వీటికి ముగింపు లేదు, ఎప్పటికీ ముగింపు లేదు. మనం డక్కా ముక్కలు తిన్నవాళ్ళం, మనకి ఇవన్నీ తెలియవా ఏంటి? ఒట్టి బాగుడుగాయ. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షం వాళ్ళు చేసిన ప్రతిఘటనని దాటుకుని నేను ఇటువంటి మంచి మంచి ప్రాజెక్టులను చేపడుతున్నాను అంటే అందుకు ఇదిగో ఈ విండ్ మిల్లే ఓ పెద్ద ఉదాహరణ. నా కాంట్రాక్టర్ గౌరవనీయులైన జో గారు, ఆయన అభినందించడానికి మాటలు చాలా. మా కంపెనీ అనుకున్న దానికంటే డబుల్ స్పీడ్తో ఈ కాంట్రాక్టర్ను పూర్తి చేశారంటే అందుకు ఆయనే కారణం. ఇంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఇక మనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళదాం. కత్తెర కత్తెర ఎక్కడ? అలాంటివి ఒట్టి స్విచ్చే. స్విచ్ వేస్తే ఎలా కట్ అవ్వకుండా తిరుగుతుంది. మీరు స్విచ్ వేయండి. ఓ, మీ ఏర్పాటు అదిరిపోయింది. స్విచ్ స్విచ్ ఎక్కడ? అదిగో అక్కడ చూడండి. అక్కడే. ఇదా? ఇది నేను గర్వపడే ఓ రోజు. పెద్ద పెద్ద కంపెనీస్ని కాదని ఈ కాంట్రాక్ట్ నీకు ఇచ్చినందుకు ఎంతో మంది నన్ను విమర్శించారు. దీంతో వాళ్ళందరి నోళ్ళు మూయించవచ్చు. మండే ఆఫీస్కి వచ్చేయండి, చెక్ శాంక్షన్ చేస్తాను. ఓకే ఓకే. ఇదేంట్రా? కంగ్రాట్స్ రా. హ్యాపీయేనా? హలో మిస్టర్, దీని కాంట్రాక్టర్ మీరేనా? అవును నేనే. కొంచెం ఇట్రా, నిన్ను మెచ్చుకోవాలే. రా వెళ్ళు. ఓకే. ఈ ప్రపంచంలోని కొన్ని అరుదైన జాతి పక్షులన్నీ తిరిగే చోటే దీన్ని తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు ఆ పక్షుల సీజన్ రాబోతోంది. దీనివల్ల ఆ పక్షులకు ఏదైనా అపకారం జరిగిందనుకో, హలో. అయ్యో అలాగా? వస్తున్నా. సరిగ్గా 7 గంటలకి ఈ యంత్రం స్తూపం ప్రొఫైల్ పడిపోయింది. నదిలో పడడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. బలమైన గాలులు వీచడం వల్లే అది పడిపోయిందని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు చెప్పారు. గాలి వచ్చినప్పుడల్లా గల్లా నిండిపోతుందన్నావు కదా, ఇప్పుడు ఆ గాలికి గల్లా ఎగిరిపోయేలా ఉంది. మనం నీళ్లలోంచి కరెంట్ తీసే బిజినెస్ ని ప్రారంభిస్తే మంచిది. లాగి పెట్టి కొట్టానంటే నీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి, అందులో నుంచి కరెంటు సృష్టిస్తావా? అలా వచ్చేలా అయితే అదే చేద్దాం. కొట్టానంటే అయిపోతుంది. మన వాళ్లే కదా అని చనువిస్తే నెత్తికి కూర్చుంటున్నారా? మిమ్మల్ని కర్రతో కొట్టి కత్తితో పొడిచి పొడిచి ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఏయ్ కొంచెం ఉండు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. డబ్బు లెక్క చూసి ఇచ్చిన మాకు దాన్ని కరెక్ట్ గా లెక్క చూసి తీసుకోవడం కూడా తెలుసు రోయ్. రే, 2 పెద్ద పెద్ద చికెన్ పీసులు వాడి నోట్లో కుక్కండి రా. వాడి నోట్లోంచి పాట రాకూడదు. సార్, విండ్మిల్ పడిపోవటం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అమ్మాయి కోసమే మీరు ఈ డీల్ ఒప్పుకున్నారని మేము విన్నాం. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్? ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని నా కుటుంబంతో ముడిపెట్టి మాట్లాడద్దు. గాలి వచ్చినా తుఫాను వచ్చినా మేము సమాధానం చెప్పాలి. కానీ ఆ మిషన్ కింద పడిపోవడానికి కారణం ఏమిటో కేసీడీ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకుంటుంది. సార్, ఇండియాలో ఎన్నో చోట్ల విండ్ మిల్ని ఫిక్స్ చేసిన ఆ కంపెనీయే సార్ ఇక్కడ కూడా ఫిక్స్ చేశారు. స్టాప్ ఇట్. ఏంటి ఆ జోక్ చేస్తున్నావా? ఆ కంపెనీతో మాకు కాంట్రాక్ట్ లేదు, నీతోనే మాకు కాంట్రాక్ట్. లేదు సార్, ఫండ్స్ లేకుండా వాళ్ళు ఇక్కడికి రారు. కూలిపోయిన ఓ ప్రాజెక్టుకి ఫండ్ అడుగుతున్నావా? అది నమ్మకం లేని నీలాంటి వాడివి. చాలా బాగుంది. నువ్వేం చేస్తావో ఏమిటో నాకు అనవసరం. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. నన్ను కేసీడీని అవమానించి బయట పడేయలేదో నీ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవైపు చైర్మన్ హెన్రీ గారు, ఇంకోవైపు ఫ్రాంక్లిన్ అతని బ్రదర్స్. వాళ్ళ కోసం నేను చేసే ఈ పనులన్నీ కూడా వడ్డీ కోసమే. వాళ్ళకి ఇవ్వాల్సిన వడ్డీని భర్తీ చేయడం కోసమే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను. అయ్యో ఎంత కష్టం. ఏమండే, ఇంత గొడవ జరిగినా ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? అది పడిపోవడం, ఇంత సమస్య రావడం నాకు ఇప్పుడే కదా తెలిసిందే. సార్, ఈయన చెప్పే స్టోరీస్ అని నేను నమ్మలేను. వెంటనే నా కంప్లైంట్ తీసుకోండి. సార్, అది నా తప్పు కాదు. నేను చెప్పిన విషయం ఎవరూ నమ్మడం లేదు. నువ్వు జైలుకి వెళ్ళకూడదంటే ఒకే ఒక ఆప్షనే ఉంది, పెళ్లి. వీలవుతుందా? మీ అబ్బాయి బయటపడాలంటే ఈ అమ్మాయిని చేసుకోక తప్పదు. నాకు మరో మార్గం తెలియట్లేదు. మీ అబ్బాయిని ఒప్పుకోమని చెప్పండి. పెళ్లి ఎలాగూ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక కట్నగానుగల గురించి ఒక మాట అనేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది, ఇంకా నా కష్టాలు తీరిపోలేదని. అవి ఇప్పుడే మొదలవుతున్నాయి. రాజా పెళ్ళ ముందు చేతులు కట్టి నుంచో నుంటే బెటరు, కూర్చోమంటే కూర్చోవాలిరా. రాజా కుక్కను చూపి కోతని అంటే కోతిల తలుపు నువ్వు చెప్పినట్టు ఆడి పాడరా. అరే మావా వలది భామ సుడిలోకి దూకాల కడదాకాయి వలది నరకం నగవే కారాగారం చేశారు పాపం పాపం అయ్యయ్యయ్యో. కరిగేను నీ లైఫ్ గతి మీద సామేరా ఇక మీదట. కొత్త డ్రెస్ మార్చి గొప్పలాగా అవి పేచు చక్కలోని పోసేరా నీ బతుకేగా. ఎన్నెన్నో కథలెన్నో నే కన్నానులే ఓ నారి సో సారీ ఇక నన్నొదలవే. చిట్టెలక చిక్కినట్టు ఆ బోనులో నువ్వు చిక్కేవురా. అరే మావా వలది భామ సుడిలోకి దూకాల కడదాకాయి వలది నరకం నగవే కారాగారం చేశారు పాపం పాపం అయ్యయ్యయ్యో. గల్ల గల్ల చీర గట్టి గంగారమ్మ వచ్చేనమ్మా, గుండె జారి గోదాట్లో గల్లంతయిందే. అదేంటి పాలు తెచ్చి అదే కాపీ అంటాడమ్మా, అయోమయం పిల్లాడమ్మా ఎట్టా వేగాల. పోవే పగలాడి నువ్వొద్దోయమ్మా, నే ప్యూన్లా బఫూన్లా మనలేనమ్మా. వాక్య అరే సరికాదురా ఇక నన్నేలరా. అరే మావా వలది భామ సుడిలోకి దూకాల కడదాకాయి వలది నరకం నగవే కారాగారం చేశారు పాపం పాపం అయ్యయ్యయ్యో.
నువ్వు బ్రేక్ కొట్టి నా ఐస్ క్రీమ్ తినకుండానే కరిగిపోయింది. గురు అదిగో అక్కడ చూడు, నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నిల్చుంది. చాలా అందంగా ఉంది. ఇది కొంచెం పట్టుకో, మిగతాది నువ్వే నాకే. అయ్యో, కారు నిండా ఐస్ క్రీమ్ కారిపోయింది. చీమలు వచ్చి నాకేటట్టు ఉన్నాయి. ఇదిగో నీకు ఇవ్వడానికి వచ్చాను. నీకు వ్యతిరేకంగా తీసుకోబోయే యాక్షన్ డీటెయిల్సే ఇవన్నీ. మా నాన్నకి తెలియకుండా జెరాక్స్ కాపీ తెచ్చాను, తీసుకో. ఇంతకు మించి నేను నీకు హెల్ప్ చేయలేను. ఈ విషయంలో ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. రోజ్, నేను వర్క్ని వీళ్ళతో స్టార్ట్ చేస్తాను. కొంచెం డబ్బు కోసం కూడా ఏర్పాటు చేశాను. ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదు. దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలి. అయితే వచ్చి వెంటనే ఈ విషయం డాడీతో చెప్పు. ప్రాబ్లం ఆయన సాల్వ్ చేస్తారు. వద్దు రోజ్, వర్క్ స్టార్ట్ చేస్తాను, తర్వాత చూసుకుందాం. అది నిజమే. వీడు మాట ఇచ్చాడంటే దానికి తిరిగే లేదు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్లీజ్ తన ప్రాబ్లం తెలియకుండా జోక్స్ చేయకండి. సరే మీరు మాట్లాడుకోండి, మేము తర్వాత మాట్లాడదాం. మాట్లాడాలి. ఐఎమ్ వెయిటింగ్. ఒరే చింపు చుట్టూ ఇలా తిరుగు. వదిలే జో, నీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అందుకు నేను కూడా కారణం అనిపిస్తోంది. నీకు హెల్ప్ చేయడంలో నాకున్న లిమిటేషన్స్ ఏమిటో నీకు తెలుసు. కాకపోతే జో, నువ్వు పెద్ద లెవెల్కి వెళ్ళిన తర్వాత అది చూసి సంతోషించేదాన్ని నేనే. రోజ్, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? ఆగు, ఒక్క మాట. రే, ఈ కారు చూస్తుంటే మన కారు లాగే ఉంది కదా. అదే కలరు, అదే మోడల్, నెంబర్ కూడా అదే నెంబరు. నమ్మలేకపోతున్నాను. అదే నెంబర్ రా. ఏమిట్రా చూస్తున్నావు? ఎప్పుడు చూసినా ముగ్గురు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? నీకు ఇంట్లో పనేమీ లేదా? అది కాదు అమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావు? అదే నేను అడగాలనుకున్నాను. ఏరా, నేను రాకూడదా? మీరు రావచ్చు. మీరు వచ్చారన్న ఈ సడన్ సంతోషాన్ని సెలబ్రేట్ ఎలా చేసుకోవాలో తెలియదు. సంతోషపడతావు, ఎప్పుడు సంతోషపడతావో నాకు తెలియదా ఏంటి? ఏరా, అవును ఆ అమ్మాయి ఎవరు? అదేమిటంటే అమ్మా, అమ్మాయి పేరు రోజు. రోజైనా ముళ్ళైనా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ మీరు ముగ్గురు ఎందుకు ఆ అమ్మాయి వెనకే తిరుగుతున్నారు? అమ్మా, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి చైర్మన్ గారు అమ్మాయి. అంతేకాదు మీ అబ్బాయి లవర్ కూడా. వెళుతుంది చూడండి. టాటా టాటా. ఓరి భగవంతుడా, ఈ అమ్మాయి టెస్ట్ ఎంత చండాలంగా ఉందేమిట్రా? ఏంటి మేడం మీరు ఇక్కడంతా ఉమ్మకూడదు. వీడిని వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కారు అక్కడ ఆపకండి, ఇక్కడ ఆపకండి, ఉమ్మకండి అని చెప్తూనే ఉన్నాడు. ఎవర్రా నువ్వు? ఇలా చూడు, మా అబ్బాయిళ్ళు ఉండే చోట నా ఇష్టం వచ్చినట్టు ఉంటానేం చేస్తావు? నీ ఇష్టం వచ్చింది చేసుకోపా. వెళ్ళి కాపడం పెట్టుకో, అప్పుడే తగ్గుతుంది. రే చూడరా, రే నీ బిజినెస్ ఎంతవరకు వచ్చింది? అది అమ్మా, అది ఇప్పుడే తిరగడం మొదలు పెట్టింది. డబ్బులు రావడానికి కొంచెం టైం పడుతుంది. అవును, మన ఇంట్లో ఏసీ రిపేర్ అయింది. సర్వీస్ కి మనుషులు తీసుకెళ్దామని వచ్చాను. ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. మీరు మా ఫ్లాట్ ని చూడరంటారా? అవును, అంత పైకెక్కి నా కళ్ళు తిరగాల ఏంటి? చూసిన చాలేరా. ఇలా చూడరా, ఇక మీద సాకులు చెప్పాలని చూడుకో. మన చర్చిలో ఉత్సవాలు చేస్తారు కదా, ఉత్సవాలు అయిపోయిన రెండో రోజే నీ పెళ్లి. నా పెళ్ళ? నీ పెళ్లి కాదురా, నా పెళ్లి. ఏంట్రా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ తొంగి చూస్తున్నావు, ఏమైందిరా? ఊరికే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను. రే, నీకిప్పుడు నిజంగా అంత టైం ఉందిరా? ఈ మధ్య నీ విషయాలు ఏమీ తెలియడం లేదా? అవి నువ్వు నాకు చెప్పడం లేదా?
నిన్ను పెంచి ఇంత వాణ్ణి చేయడం వేస్ట్ అని చెప్పే తండ్రిని కాదురా నేను ఏ రోజైనా నీతో అలా నడుచుకున్నానా? ఊరికే సెంటిమెంట్గా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. నేను బాగుండాలని నన్ను తిట్టారు అంతే. రై, నీకున్న బాధ్యతలు తలుచుకుని ఫీల్ అవ్వకు. బిజినెస్ అన్నాక నష్టాలు సహజంరా. నువ్వు ఒక్కడవే అవన్నీ ఫేస్ చేయొద్దు. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి డాడ్. మీరు అవి తలుచుకుని టెన్షన్ అవ్వకండి. నువ్వు జీవితంలో స్థిరపడే వరకు నాకు టెన్షన్గానే ఉంటుందిరా. అయినా నీకు ఈ బిజినెస్లు అవి వర్కౌట్ అవ్వవురా. వెళ్ళి మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వు. డాడీ మీరు ఇంకా డ్యూటీకి వెళ్ళలేదా? టైం అవుతుంది కదా. ఇదిగోండి. రే, చాలా రోజుల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు, అందువల్ల నేను లీవ్ పెడతాను. ఇంట్లోనే రకరకాలు వండుకొని సెలబ్రేట్ చేద్దాంరా. అయ్యో ఎందుకు? నాకు ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ఏం పనిరా? నేను ఒకరిని మీట్ అవ్వాలి. దీన్ని తీసుకోండి. ఇదిగోండి, వెళ్ళండి వెళ్ళండి. రే వెళ్ళండి డాడీ. మరీ లేజీగా ఉన్నారేంటి? ఏంట్రా? రే ఉండరా. తనెందుకు ఇక్కడికి వచ్చింది? తను నేను రమ్మలేదు డాడ్. ఏంటి అంకుల్ బయటికి వెళుతున్నారా? అవును, బయటికే వెళ్తున్నాను. అయితే మీరు వెళ్ళండి, నేను మీ అబ్బాయి కోసమే వచ్చాను. లేదు డాడీ, ఈరోజు లీవ్ పెట్టారు. ఇవ్వరాదానే, నేను ఈరోజు లీవ్ పెట్టడం లేదు. డాడీ వెళుతున్నారా? ఏది నీ రూమ్? మీ రూమ్ ఏదైనా అడిగాను. రండి. ఏం ప్లాన్తో వచ్చిందో ఏంటో. రూమ్లోకి వచ్చి రహస్యాలు చెప్పడానికి నేను మీలా చీప్ మనిషిని కాదు. షమితో మీరేం చెప్పారు? ఏంటి నవ్వుతూ వెళ్తోంది? ఏయ్, ఎందుకే ఇప్పుడు నవ్వావు? నేను దాన్ని పెళ్లి చేసుకుంటానా? నువ్వే చూస్తూ ఉండు, నేను దాన్ని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపేస్తాను. ఏమిటి? ముక్కుతో పొడిచేస్తాను. అయితే ఓకే. అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? నేను నిన్ను చేసుకుంటాననగానే నీ అందాన్ని చూసి పడిపోయాను అనుకున్నావా? కూలింగ్ గ్లాస్ పెట్టుకొని రాగానే అమ్మాయిలు పడిపోవడానికి నువ్వేమీ సల్మాన్ ఖాన్వి కాదు. కాదు. అయినా ఎందుకనో నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు. నేనేమి కావాలని ఆ పని చేయలేదు. కానీ నువ్వు ఈ విషయంలో ఇంకా పోసుకుంటావనుకో, నేను ఇంకా ప్రాబ్లం చేస్తాను. అయ్యా, ఏమైంది తనకి? మా అమ్మ పెద్ద హాల్ను బుక్ చేసేసి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసి రెడీగా ఉందిరా. కానీ పెళ్లి కూతురుకు మాత్రం ఈ విషయం ఇంతవరకు తెలీదు. ఎవరికి? రోజ్కి. నువ్వు తలుచుకుంటేనే ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అది నాకు తెలియదు. మొదటి చూపులోనే నా గుండెలో టెంట వేసుకుని నిద్రపోయిందిరా. ఇది జరిగితేనే నేను నీకు హెల్ప్ చేస్తాను. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేసి మా డబ్బులు మేము తీసేసుకుంటాం. ఏమంటావు? ఒప్పుకుంటావా? చూస్తాను. రే విన్సెంట్, తమ్ముడు మన కండిషన్స్కి ఓకే అన్నాడు రా. రేయ్, చైర్మన్ వస్తున్నారు. సారీ సార్.
ఈ ప్రొపెలర్ని 1 వీక్లోగా ఫిక్స్ చేయొచ్చు సార్. ఫిక్స్ చేస్తే నీకే మంచిది. కరెక్ట్గా ఫిక్స్ చేస్తారు కదా, లేదంటే జనం మళ్ళీ గోల్ చేస్తారు. లేదు సార్, ఇంకెప్పుడు ఇది కింద పడదు. అంటే తిరుగుద్ది అంటావా? డాడీ నోటికొచ్చినట్టు ఏదో వాక్కండి. తప్పులు చేయడంలో మునిగి తేలినవాడు మళ్ళీ చేయడంటే నమ్మడం ఎలాగా? అందుకే చెప్తున్నాను, పని పూర్తయిన తర్వాత ఓ 2 వారాలు ఎదురు చూస్తాను. ఆ తర్వాతే బిల్లు పాస్ చేస్తాను. నువ్వు రావా? మీరు వెళ్ళండి, నేను కాసేపు నాకు వస్తాను. ఈశ్వరా, డాడీ మాటలు నువ్వేమీ పట్టించుకోకు. ఇందులో మాత్రం నువ్వు సక్సెస్ అయితే ఏ హెల్ప్ అయినా మా డాడీతో నేను చేయిస్తాను. గురువు అటు చూడు. ఈసారి ఇది పడిపోకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకున్నారు సార్? మాకు మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నేను మీతో ఏమీ మాట్లాడలేను. ఏ జో, నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించు. కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ పొందడానికి ఒక చిన్న బయట ఇవ్వడంలో తప్పలేదు. ఇవ్వచ్చంటావా? చాలు, 1 మినిట్. కొంచెం వాటర్ ఇస్తే. థ్యాంక్స్. ఓ, ఎండ ఎక్కువగా ఉంది, నల్లబడిపోతారు. అయ్యో జో, ఎండలో ఎక్కువగా నిలబడకండి, హీట్ స్ట్రోక్ వస్తుంది. ఇద్దరు అమ్మాయిలు చెరువు పక్కన ఉంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్ కి సంబంధించిన ఇటువంటి లింక్స్ అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇంకోసారి తను మీతో కనిపించిందో నేను అస్సలు ఊరుకోను. ఆ అమ్మాయి వాడికి ఏమవుతుందో నీకు తెలుసా? ఎవరైతే నాకేమిటి? లేదు, నేను ఊరికే అడుగుతున్నాను అంతే. యు గెట్ లాస్ట్. రోజ్ గెట్ లూజ్ మ్యాన్. వాట్ హ్యాపెండ్ డాడీ? నేను నీకు ఫ్రీడమ్ కొంచెం ఎక్కువగా ఇస్తున్నానేమో అనిపిస్తోంది. కేవలం నీ క్లాస్మేట్ కోసం నువ్వు అనవసరంగా ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు తను కేవలం క్లాస్మేటే కాదు, నన్ను చూసుకోవడానికి మీకు టైం లేనప్పుడు తనే నన్ను చూసుకున్నాడు. అవన్నీ ఈ ఛానల్ వాళ్ళకి ఏం తెలియవు కదా. అంటే మీకు ప్రాబ్లం మీడియానా? ప్రాబ్లం మీడియా గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. అదే ఇప్పుడు నాకు ఎంతో ముఖ్యం. నా బ్యాడ్ టైం నీ మాట విని నేను వాడికి ప్రాజెక్ట్ ఇచ్చాను. అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇంకా నువ్వు వాడితో క్లోజ్గా మూవ్ అయితే నేను ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి పడేస్తాను. సాఫ్ట్గా కనిపించిన మనిషి విలన్నే, ఆ విషయం గుర్తుపెట్టుకో. డాడీ, మీరు ఫోర్స్ చేస్తున్నారా? అవును, అలాగే అనుకో. నేను మీ అమ్మాయిని, అది గుర్తుంచుకోండి. జో, ఈరోజు నేను రావడం కుదరదు, గెస్ట్లు వచ్చారు. నువ్విట్రా, మనం ఇక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడికి రావడానికి నీకేమిటి సమస్య? ఓ, వచ్చేసారా? హలో హలో, కొత్తగారా? చాలా బాగుంది. థ్యాంక్స్. కొత్త ట్రెండ్కి భలే అప్డేట్ అయ్యారు. రండి 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 రండి. ఇగో ఈ డ్రింక్స్ తీసుకెళ్ళివు. నువ్వే తీసుకెళ్ళివు. నేను ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నానో చూస్తున్నావుగా. అందులో ఎలాంటి డౌట్ లేదు. తను నా ఒక్కగానొక్క కూతురు. నాకు తెలుసు అంకుల్. అంటే మహారాజా స్కూల్లో నేను కొన్ని నెలలు సీనియర్గా చదివాను. నీకు నేను గుర్తున్నానా? సారీ, గుర్తులేరు. అమ్మా, ఇతను అభయ్ కుర్విల్లా. నీకు గుర్తులేడా? గుంటూరులో ఉండే కుర్విల్లా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. వాడు మన ఇంటికి కూడా వచ్చాడు. ఇతను వాడి కొడుకే, ఎఫ్సిఐకి సిఇఓ. ఎఫ్సిఐ కాదంకల్, ఫ్రెంచ్ డెవలప్మెంట్ అథారిటీ, ఎఫ్డిఐ. అదే అదే అదే. ఎన్నో రోజులుగా ఇక్కడే ఉంటున్నారు, నాకు ఇప్పుడే తెలిసింది. ఫ్యూచర్ని డెవలప్ చేస్తుంది మేమే.
ఏసీడీఐ ఎఫ్డిఐ కలిసి ఇక మీదట అదరు కొట్టి పారేస్తుంది. అమ్మా, ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతున్నట్టుంది. సడన్ గా గెస్ట్లు వచ్చారు, నన్ను తీసుకెళ్లి సర్వ్ చేయమంటున్నావు. అతను నా పెళ్లి చూపుల కోసం వచ్చినట్టుంది. నీకు అబ్బాయి నచ్చితే చెప్పు, మేం మాట్లాడతాం. నీకు పెళ్ళిడి దాటిపోతోంది. అవును. నీ గురించి ఏమనుకుంటున్నావు? ఆ అబ్బాయి పెద్ద కోటీశ్వరుడే. డబ్బు ముఖ్యం కాదమ్మా. ఎక్కడుంది? ఇప్పుడు తనకి తృప్తిగా ఉందా? నా పరువు తీయడానికి ఒకరిని లింక్ చేసి తను సంతోషంగా ఉందా? ఏమైందండి? నేనెంతో కాలంగా కాపాడుకుంటూ వస్తున్న నా ఇమేజ్ మొత్తం నాశనమైంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆ ఫ్రాడ్కి ప్రాజెక్ట్ ఇవ్వమని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు ఏమైందో చూడు, నా పేరే కదా చెడిపోయింది. ఏం డాడీ? కూలిపోయింది. వాడు రెడీ చేసింది మళ్ళీ కూలిపోయింది. ఈసారి వాడు తప్పించుకోవడం కష్టం, ఎందుకంటే అది ఒకటి గుండెల మీద పడింది. ఏసీడీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రాజెక్ట్ నేను ఆపేస్తాను. వాడు ఎలా చేస్తాడో చావని. ఛానల్ మారుస్తాను, నువ్వే చూడు. అదో చూడు, బాగా చూడు. ఇంకా ఏ డీటెయిల్స్ అందలేదు సురేష్. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారో తెలీదు. తెలిసిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. తప్పకుండా వాడు చచ్చిపోయి ఉంటాడు. ఏసీడీని మోసం చేసినందుకు వాడు తప్పకుండా జైలుకు వెళ్తాడు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు కదా. దీని గురించి మనతో మాట్లాడడానికి కేసీడీ చైర్మన్ ఇప్పుడు ఫోన్ లైన్ లో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. హలో సార్, వినబడుతోందా? వినపడుతోంది, చెప్పండి సార్. రెండోసారి కూడా ఆ విండ్ మిల్ మిషన్ పడిపోయింది. ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉందా లేదా? ఈ విషయంలో కేసీడీ ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకుందా లేదా? దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ కాంట్రాక్టర్దే. అందువల్ల దీనికి నష్టపరిహారంగా హాస్పిటల్ ఖర్చులు, ఆ కుటుంబం ఖర్చులు అన్ని ఆ కాంట్రాక్టరే భరించాలి. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పకుండా. ఎందుకు అలా పరిగెడుతున్నావు? మెల్లగారా. గురు గురు ఏంట్రా? మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? ఆ ఫ్యాన్ వల్ల గాయపడ్డ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారట. వాళ్ళ కోసం వెతుకుతున్నారట. ఎప్పటికైనా మన గురువు వల్ల మనకు ప్రయోజనం దక్కింది. ఇప్పుడు మనం ఎంత అడిగినా సరే ఇస్తారు. దొరుకుతాయి దెబ్బలు పోలీసుల చేతిలో. పాత సెటప్ సుఖంగా ఉండేది. ఈ న్యూ జనరేషన్ తో కలిసినందుకు నన్ను అనుకోవాలి. ఎందుకు అలా అంటున్నారు అయ్య గారు? ఒరే మూర్ఖుడా, కనీసం 10-15 కేసుల్లో ఇంతవరకు దొరకకుండా ఉన్న నేను ఇప్పుడు వెళ్లి హాస్పిటల్లో పడుకుంటే పోలీసులు ఈజీగా పట్టుకుపోతారు కదా. అవును, దోపిడీలు రేపులు చేసే వాళ్ళని పట్టుకోవడానికే టైం లేదు. లేకపోతే మనలాంటి చిన్న చిన్న దొంగలు పట్టుకుంటారా? పోలీసులను తక్కువ అంచనా వేయకో, వాళ్ళు కొంప ముంచుతారు. ఈ కోపానికి మాత్రం తక్కువ లేదు. రే గుండు, నా కుర్చీలో కూర్చోబెట్టు. ఇటువైపు ఎవరు పట్టుకుంటారా మూర్ఖుడా? అవును, అది ముఖ్యం. ఆ ఫ్యాన్ వచ్చి నా వీప్ మీద పడినట్టు ఎవరికైనా తెలిస్తే నా చేతుల్లో అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఇలా చూడండి గురు, మీకు నడుముకి దెబ్బ తగిలిన విషయం మేము ఎవరితోనూ చెప్పలేదు, నమ్మండి. అవునవును అవునవును. పడిపోతున్న స్తంభాన్ని మీరు మీ ఛాతీతో అలాగే ఆపారు. అందుకే మీ నడుముకి కొంచెం చిన్న దెబ్బ తగిలింది అంతే. 6 నెలల తర్వాత మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. అందుకోసం చిన్న నష్టపరిహారాన్ని అడగబోతున్నాం. కరెక్టే కరెక్టే. అవును గురు, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మనం చట్ట ప్రకారం వెళ్ళి డబ్బు తీసుకోనక్కర్లేదుగా. చట్టాన్ని ఏమాత్రం గౌరవించకుండా, ఏ పోలీసుడి సహాయం తీసుకోకుండా బెదిరించి డబ్బు తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి గురు? ఆ ఫ్యాన్ ని బిగించిన వాడి దగ్గర నుంచి. నా మనుషుల్ని చూస్తేనే వాళ్ళు వణికిపోవాలి. నా పేరు వింటేనే వాడు భయంతో చావాలి. రండిరా. ఆగు. అడిగిన వెంటనే డబ్బు ఇస్తే తీసుకోకో, మరి వాడిని బెదిరించే తీసుకోవాలి. ఓకే గురువా. గురుగారు నిద్రపోతున్నారా? నడువు నొప్పి, అందుకే కాస్త అలాగా. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఒక కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. అది సాల్వ్ అయ్యేంత వరకు ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఏమిటా కేసు? అది కేసేంటి అంటే కేసు రేప్ కేసు సార్. 2 అమ్మాయిల్ని. ఎక్కడ జరిగింది? మీరండి. అక్కడే ఉండు.
ఫ్రీగా ఉన్నప్పుడు కిందకొచ్చి నన్ను కలవండి. నీ స్టోరీ నేను వింటాను. లోపలికి రండి. ఎలా ఉన్నాయి ఇవన్నీ? ఇదిగో ఇది చూడండి. దీనికి ఫేస్బుక్లో ఎన్నో లైక్స్, 12,560. ఇప్పుడు మీకు లాంగ్ లీవ్ ఎందుకు? మీ అబ్బాయిని వెతికి కనిపెడదామని చెప్పాను కదా. ఇదో పెద్ద ఇష్యూ అయినందువల్ల వాడు భయపడి ఎక్కడో దాక్కుని ఉంటాడు. అదే వాడికి సేఫ్. లేదంటే వాడు మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి వచ్చేది. సార్, మా అబ్బాయి ఇప్పుడు ఒక నేరస్తుడు. సొసైటీని, చట్టాన్ని మోసం చేసిన వాడయ్యాడు. అలాంటి వాడు నా కొడుకని చెప్పుకుంటూ నేను ఎలా పనిచేయగలను? అయినా వాడు నేరస్తుడని మీతో ఎవరు చెప్పారండి? ఇప్పుడు జరుగుతున్న కన్ఫ్యూజన్ చూసి మీరే ఫిక్స్ అయ్యారా? ఒక విషయం తెలుసుకోండి, న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వాళ్ళన్న విషయం అక్కర్లేదు. ఏదో ఒక హాట్ టాపిక్ని క్రియేట్ చేసే వాళ్ళకే మన దేశంలో మార్కెట్ ఉంది. మన పరిస్థితిని ఎదుటివాడు క్యాష్ చేసుకుంటూ ఉంటే మనం దానికి అవకాశం ఇవ్వకూడదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. మీ అబ్బాయి తప్పు చేసి ఉండడు, ఎవరో వాడిని ఇరికించారు. ఏమంటున్నారు సార్? నాకు ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి, కానీ పక్కా ఆధారాలు దొరకకుండా మిగతా వాళ్ళతో మనం అది మాట్లాడాలి. ఇప్పుడు మీతో కూడా నేను దాని గురించి మాట్లాడలేదు. చెప్పండి సార్. ఈ ఫోటో చూసారా? ఆ రోజు ఆ మిషన్ కూలిపోతున్నప్పుడు నేను ఈ వేషంలోనే ఉన్నాను. ఆ రోజు అక్కడికి నేను గంజాయి అమ్ముతున్న వాళ్ళని పట్టుకోవడానికి మారు వేషంలో వెళ్ళాను. అబ్బాస్, ఒరే అబ్బాస్, ఒరే అబ్బాస్, పట్ల ఆగరా, ఆగరా, ఆగమంటుంటే ఆగో. ఇక్కడ ఏదో శబ్దం వినిపించింది, ఏమిటది? ఆ విండ్ మిషన్ విరిగిపోయిందండి. అది పడి దెబ్బ తగిలిన అతన్ని ఇటువైపు తీసుకువెళ్లారు. కానీ ఆ గాయమైన మనిషిని ఇంతవరకు ఎవరూ ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదు. తీసుకెళ్లిన వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సూటిగా చెప్పాలంటే వాళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియటం వాళ్ళకి ఇష్టం లేదు అని అర్థం. అందుకనే ఇదెవరో కావాలని చేస్తున్నట్టు నాకు సందేహంగా ఉంది. మీ అబ్బాయి జో నిరపరాధి అయితే వాడిని కాపాడాల్సిన బాధ్యత మనకుంది కదా. అది ఏంట్రా? మీ మీద విండి మిల్లు పడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఎవరు? చూడరా. వాళ్ళు తప్పించుకున్నారు తెలుసా? ఏంట్రా చూస్తున్నారు? వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. రండి. ఎక్కండి.
వాడే ఆ రోజు రాత్రి నన్ను చూసి పారిపోయాడు. వెళదామా? వెళ్దాం. నువ్వేం చెప్పదలుచుకున్నా ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఒక్కసారి పేరు చెడిపోయిందంటే ఇంకేమీ మిగలదు. ఏ విషయమైనా సరే ఆఫీస్కి వచ్చి మాట్లాడు. నేను పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. నాకు మీరు హెల్ప్ చేయాలనుకుని అది మీకే ఒక పెద్ద ప్రాబ్లం అయింది. చెడ్డ పేరు కూడా వచ్చింది. అందుకు నేను క్షమాపణ అడుగుదామనే వచ్చాను. మీరు రోజు నన్ను క్షమించాలి. నేను కావాలని ఏదీ చేయలేదు. ఎవరికి ఏ ద్రోహం చేయాలని నేను అనుకోలేదు. ఇదంతా నా బ్యాడ్ టైం, అందుకే ఇలా జరిగింది. క్షమించండి. అందరూ కలిసి తనని అవమానించారు. ఇప్పుడు మనశాంతిగా ఉందా? మే కమిన్ సార్? Yes, come in. Okay. Sure. Why not? Randy. I will manage. I'll call you later. Okay, bye. Thank you. Hi Joe, how are you? Fine. సడన్గా నన్ను చూడగానే షాక్ అయి ఉంటారే. మీ గురించి అన్ని విషయాలు తను నాకు చెప్పేసింది. మీ మధ్య జరిగిన అగ్రిమెంట్ వల్ల మీరు నాకు ఆల్రెడీ తెలుసని తనతో నేను చెప్పనే లేదు. సస్పెన్స్ కోసం అంతే. కేసీడీ చైర్మన్ గారి అమ్మాయి ఇతను నేను చదివే కాలేజీలో జూనియర్గా ఉండేవారు. నేను మీకు గుర్తున్నానా? నాకు గుర్తులేదు సార్. కాలేజ్ డే రోజున నువ్వు నాగార్జునలాగా వేషం వేసుకొని వచ్చావు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు అనుకున్నాను. అదేదో చిన్నతనంలో సరదాగా చేశాను సార్. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి? దాని ఐడియాల గురించి చెప్పండి. హే, టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్. అరే కూర్చోండి. నేను ఒక వీడియో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. దాన్ని మీరు ప్లే చేసి చూస్తే. ఓ నైస్. లెట్ us go to the conference. ఓకే, థ్యాంక్ యూ సార్. దట్స్ రైట్. 2 సార్లు ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఇంకా ఏముంది? అనవసరంగా టైం వేస్ట్ సారీ, నేను తర్వాత కాల్ చేస్తాను. అన్నీ రెడీగా ఉన్నాయా? రెడీయా? జో, యూ హ్యావ్ ఓన్లీ 15 minutes. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటి, ఏమైంది? మళ్ళీ మొదలు పెట్టాలనే ఉంది, కానీ టెన్షన్లో నాకు కళ్ళు కనిపించడం లేదు. ఈ టైంలో టెన్షన్ అయ్యేమంటే ఆ తర్వాత లైఫ్లో గెలవలేవు. జస్ట్ డూ ఇట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సారీ, మీ అందరికీ నాదో రిక్వెస్ట్. కొంచెం సేపు మీ మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేస్తారా ప్లీజ్? ఎస్ ప్లీజ్. మొబైల్ ఫోన్స్ని ఈ మధ్య ఎవరు 1 నిమిషం కూడా కింద పెట్టలేకపోతున్నారు. అలా అలవాటు పడిపోయాం. అవునా?
తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే ప్రయత్నించాను. ఇందులో నేను గెలిచానంటే ఆ సక్సెస్ నాది కాదు, మీ ఫ్యూచర్. థ్యాంక్ యూ. గ్రేట్. మేమందరం కలిసి దీన్ని అవమానించామని తను అనుకుంటోంది. సంతకం పెట్టేశాను. ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ డాడీ. నాకు కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. సార్, మా వాడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాడు. ఈసారి ఆ ప్రాజెక్ట్ తను కంప్లీట్ చేస్తారు చూడండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తం తనకు సపోర్ట్ చేస్తుంది. వాట్స్ హ్యాపెనింగ్? దే ఆర్ వెల్కమింగ్ యూ. వెరీ మచ్ ఎక్సైటెడ్. సూపర్. ఎక్కడైనా సరే పోలీస్ సపోర్ట్ వీళ్ళకి చాలా ఎక్కువ. చిన్న ఊరేగింపు జరగడానికి కూడా ఒప్పుకోరు. ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే లాఠీ చార్జ్ చేస్తారు. ముందుకు వెళ్దాం వద్దా? వద్దు, అదేం వద్దు. మనం ఈ విషయం నాయకుడితో మాట్లాడి నిర్ణయిద్దాం. పదండి వెళ్దాం. అన్న ఏంటన్నా ఇదంతా? ఆపండి అన్న. ఇక్కడి నుంచి ఇప్పటికే 2 సార్లు విండ్ మిల్ కూలిపోయింది తెలుసా నీకు? ఈ పని మేము చాలా కష్టపడి చేస్తున్నాం. మీ వల్ల మేము కూడా కష్టపడ్డాం. ఇప్పటికే 2 సార్లు పడిపోయింది. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఆల్ అరేంజ్మెంట్స్ ఇప్పటి నుంచి ఈ లొకేషన్ నాది. అంతా నా కంట్రోల్లో ఉంటుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపే ఓపెనింగ్. ఏం జరుగుతుంది? వస్తున్నా. అవును, వాళ్ళు ఉన్నారా? నేను నైట్ డ్యూటీలో ఉన్నారే ఆ ఐడియట్స్. వాళ్ళని నేను సస్పెండ్ చేశాను. బాబు మూలికే నక్క మీద తాటికై పడ్డట్టయిందే దేవుడా. వెళ్ళండి, నీకే చెప్పేది. వెళ్ళండి. సార్ మేము ట్రై చేశాం సార్. అతని డిమాండ్స్ ఏమిటో చెప్పడం లేదు. ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఇప్పుడు విప్లవం చేస్తూనే ఉన్నాడు. కానీ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. వాడిని చావనివ్వకండి సార్. ఏదైనా అయితే నా పదవి పోతుంది. ఫైర్ సర్వీస్ ఇన్ఫార్మ్ చేశారా? చెప్పండి సార్, వచ్చేస్తారు సార్. ఇటువు. మీకేం కావాలో చెప్పండి. కావాలంటే ఈ ప్రాజెక్ట్ ఆపేస్తాం. ఏదైనా సరే మాట్లాడి పరిష్కరించుకుందాం. ఈ గొడవ ఎందుకు? దేనికి ఆత్మహత్య పరిష్కారం కాదు, గుర్తుంచుకోండి. సార్, ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి. ఆల్రెడీ ఇతనే దాన్ని కూల్చేసి ఉంటాడు. మీ ప్రాబ్లం ఏదైనా సరే మేము పరిష్కరిస్తాం. ఏమయ్యా, ఎంతసేపు కింద దిగు నడవాలి.
దిగితే అరిగిపోతావా ఏంటి? దిగాలని నేను అనుకుంటున్నాను సార్, కానీ కళ్ళు తిరగడం వల్ల నాకేమీ కనిపించడం లేదు. సరే సరే దిగు కిందకి. పవర్ లెటర్ తీసుకురాలేదా? ఫైర్ సర్వీస్ వాళ్ళు ఏమీ డెవలప్ కావడం లేదు. భయపడకయ్యా, నా చేయి పట్టుకుని దిగు. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. సెల్ఫీ కూడా తీసుకోలేకపోయాను సార్. కింద పడేయండి వాడిని. అయ్యో వీడిని ఎవరుకుంటున్నారు అసలు నువ్వు? పట్టుకోండి సార్. నీకెంత ధైర్యం రా? ఈ దండం పెడతాను, కొట్టుకోండి సార్. విండ్ మిల్ మనుషులతో కూల్చేసింది నువ్వే కదరా? ఆ పని నేను చేయగలను, నన్ను చూస్తుంటే తెలియడం లేదా? అయ్యో. కొట్టానంటే దెబ్బకి చచ్చూరుకుంటాం. ఈ దేశం మీద ఉన్న భక్తితో నేను తెలియకుండా చేశాను సార్. ఊళ్ళో నాకెవరూ విలువ ఇవ్వడం లేదు, ఇంట్లో కూడా నా పరిస్థితి అంతే సార్. పిల్లలు చాలాసార్లు మీ ఫోటో ఫేస్బుక్లో వేయాలి ఇవ్వండి అని అడిగారు. ఈ రోజు చాలా ఫోటోలు తీసుంటారు కదా, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే ఇలాంటి పని చేశాను, నాకు వేరే ఉద్దేశం ఏది లేదు సార్. పబ్లిసిటీ కోసం ఇటువంటి పనులు చేసే వాళ్ళని నిలబెట్టి కాల్చేయాలి. పెద్ద సుత్తి కేసు. ఏమండి ఇట్లండి, మనం విండ్ మిల్ని కరెక్ట్ సమయానికి ఆన్ చేస్తాం. నేను చెప్పడానికి ఏం లేదు, కానీ వేళాకోళం చేసే వాళ్ళకి విమర్శించే వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాను. ₹1 కూడా ఖర్చు చేయకుండా కేసీడీ తిరిగి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది ఫుల్ అండ్ ఫుల్ సక్సెస్ అని తెలిసిన తర్వాతే మేము చెక్కుని ఇష్యూ చేస్తాం. అందువల్ల ఇనాగ్రేషన్ని ఈసారి మేము అవాయిడ్ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద మూమెంట్. నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? అంతా సాల్వ్ అయిందిగా. శత్రువు అజ్ఞాతంలో ఉన్నంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఆ శత్రువు గురించి ఆలోచించి నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. నువ్వేమంటున్నావు రోజ్? నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదని నేను దూరంగానే ఉన్నాను. అది నువ్వు గమనించవో లేదో నాకు తెలీదు, కానీ అందువల్ల ఓ మంచి జరిగింది. నీ ప్రాజెక్ట్ని అంతం చేయాలనుకున్న వాళ్ళని నేను కనిపెట్టాను. నీకు సహాయం చేసిన వారే నీ శత్రువు. ఏంటి ఎలా ఉంది? ఓకే ఓకే, నాగార్జున గారి పరువు నువ్వెందుకు తీస్తున్నావు? సరే ఓకే, ఇది చూడు. ఎవడో ఒకడు దీనికి లవ్ లెటర్ రాశాడు. తన పేరు హంస. వాడెవడని అడిగితే చెప్పడం లేదు, కానీ బుద్ధి చెప్పాలట. ఎవరో తెలుసుంటే నేనే చెప్పుండేదాన్ని. ఎవరైతేనో చెప్పు. ఎవరు తను? చెప్పు ఎవరో. అయ్యో సాఫ్ట్ హార్ట్ పర్సన్ అయిన నాకు అది తట్టుకునే శక్తి లేకుండా పోయింది. అసహ్యంగా అవమానపడటం వల్ల ఆ కాలేజ్ వదిలి వెళ్ళిపోయాను. చాలా ఏళ్ల తర్వాత మంచి స్థితిలో ఉండగా నేను ఈ ఊరికి తిరిగి వచ్చినప్పుడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డప్పుడు మర్చిపోవాలనుకున్న చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పుడు కూడా నువ్వు వీడితోనే ఉన్నావు. నాకు మనసు కష్టంగా అనిపించింది. అందువల్లే మీ ఇద్దరిని ఎలాగైనా సరే విడగొట్టాలనిపించింది. మీరు డబ్బు నా చేతికి ఇవ్వండి సార్. ఆ విండ్ మిల్లు కూల్చే బాధ్యత నాది. సేఫ్గా జరుగుతుంది కదా? డెఫినెట్గా సార్, నేను చెప్పానంటే అంతే. అది తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నాను. మీ నిజమైన పరిస్థితి తెలుసుకున్న తర్వాత మీతోనే ఉండి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనుకున్నాను. అప్పుడు కూడా నా మనసులో ప్రశాంతతే లేదు. అది నీతో ఓపెన్గా నేను చెప్పలేను కాబట్టి నేను తనతో చెప్పాను. ఐఎమ్ సో సారీ జో. ఈయన ఫ్రాంక్నెస్సే ఈయన నాకు ప్రపోజ్ చేసినప్పుడు నన్ను ఒప్పుకునేలా చేసింది. ఈ ఫ్రీడమ్, మన ఫ్రెండ్షిప్ నా పెళ్లితో అయిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. నేను ఈయన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.
ఇంతకాలం నా శత్రువులో ఉన్నవారు ఇవన్నీ నేనే చేశానని చెప్తుంటే నేనేమీ చేయలేకపోతున్నాను. నీలాంటి విలన్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదయ్యా. థ్యాంక్ యూ సార్. దేనికి? నాకు ఈ అనుభవాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక జీవితంలో ఏ పనైనా నేను సూపర్గా పూర్తి చేస్తాననే నమ్మకం వచ్చింది. నమ్మకం అదే కదా సార్ జీవితం. థ్యాంక్ యూ జో. ఇక నుంచి నన్ను సార్ అని పిలవద్దు. కాలేజీలో మీతో చాలా దారుణంగా బిహేవ్ చేశాను, అయినప్పటికీ నాకు మంచి చేశారు. యూ విల్ బి ఏ గ్రేట్ ఫ్రెండ్. ఓకే ఓకే. ఈ అమ్మాయి నీ మనసు దోచుకున్న విషయం ఎవ్వరికీ తెలియదని అనుకోకు. జో విల్ రీచ్ గ్రేటర్ హైట్స్. నువ్వు గాలిపటంలా పైకి ఎగురుతావు, కానీ దానికి మూలమైన దారు నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. మీకు ఇంకా టెన్షన్ తగ్గలేదు కదా? ఇంకో 1 వీక్ వెయిట్ చేయండి. ఈ విండ్ మిల్ కూల్చిన వాళ్ళు ఎవరో నేను తప్పకుండా కనిపెడతాను. ధైర్యంగా ఉండండి. నేనున్నంత వరకు ఈ సిటీ ఎప్పుడు క్లీన్ సిటీ. జరిగేదంతా మంచికే అంటారు. ఉంటారా?